హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళైతే మీకు తోటకూర గురించి చూపిస్తాను. అలాగే ఈ తోటకూర ఏం జరిగింది అనేది కూడా చూపిస్తాను అనమాట. పెంచడానికి కాదేది అనర్హం అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇది తోటకూర అయితే ఈ వేసవకాలం అంతా కూడా కొంచెం అలాగే ఉండి ఈ వర్షాలకైతే ఫ్రెష్గా వచ్చింది. నేను ఇది హార్వెస్ట్ ఒక చేత్తో చేయడం కదా! అందుకని కట్ చేయలేదు. తుంపేసాను. దాని స్టెమ్ చూసారా ఎంత లావుగా వచ్చి ఎలా ఉందో. ఇది గ్రో బెడ్‌లో పెంచాము కదా! అదనమాట. అయితే ఈ గ్రో బెడ్‌లో ఆల్రెడీ మనం అన్నీ ఎరువులు కలిపి కొంచెం అడుగున అంతా చేసాం కదా! అన్నీ డైల్యూట్ అయిపోయినాయండి చూసాను. తర్వాత ఇయైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగో సీడ్స్ చూసారా? ఈ సీడ్స్ అలా ఉంచేసుకోవచ్చు. ఇది ఇంచుమించు మా అమ్మమ్మ గారు ఇచ్చారు ఈ విత్తనం అనేది. అంటే ఇది ఆకు పెద్దగా వచ్చి చెట్టు కూడా చాలా పెద్దగా అవుతదనమాట. తోటకూర అంటే చాలా చిన్న చిన్నగా పెరుగుతది గదా! ఇది చాలా పెద్దగా పెరుగుతది. మా అమ్మమ్మ గారు నాకు ఈ విత్తనాలు ఇచ్చి కూడా 7, 8 సంవత్సరాల పైనే అయిపోయిందండి. అవే అవే పడి, అవే మళ్ళీ మొలిచి అలాగా మనం వేస్టేజ్‌లో ఎళ్ళిపోతాయి గదా! అవి మళ్ళీ ఆహ్, మొక్కలనేది వచ్చి అలా అలాగా ఇంకా అదే సర్వైవ్ అవుతున్నాయనమాట. నేనైతే వీటికి పర్టిక్యులర్‌గా బయట నుంచయితే గింజలు తెచ్చి వేయలేదండి. దానంతట అవే సర్వైవ్ అవుతా ఉన్నాయి. ఇవి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి గదా! గ్రో బ్యాగ్స్‌లో మనం మట్టి నింపేసి వదిలేసాం గదా! వేసవికాలం అంతా. ఆటిల్లో గూడా అయితే ఇలా పడి వచ్చినియి. ఏమి లేదండి మన కిచెన్ వేస్ట్‌లో అవే మళ్ళీ పెరుగుతా ఉంటాయన్నమాట. ఆ విత్తనాలు ఆ వేస్ట్‌లో పడి మళ్ళీ అవి సీజన్ వచ్చినప్పుడు మొలకలనేది వస్తాయి. వర్షాలు పడుతున్నాయి గదా! ఆ వర్షాలకైతే ఇలా వచ్చిందన్నమాట మంచిగా ఆకంతా. ఇదిగోండి ఇది గ్రో బెడ్. రెండో గ్రో బెడ్ తెచ్చాం గదా! దాని నిండా అయితే కూడా ఈ తోటకూర అనేది ఉంది. ఇది మొక్క తోటకూర గాదు. దీంట్లో 2 రకాలుంటాయంట. ఇది మొక్క తోటకూర కాదు. మొక్క తోటకూర అయితే మనం జస్ట్ ఒక 1 ఫీట్ హైట్ అవ్వంగానే తీసేసి కూరొండేసుకోవాలి. మొక్కతో సహా అయితే తీసేయాలి. తర్వాత అవి గింజలనేది వచ్చేస్తది. ఇది హ్మ్. చెట్టు పెరుగుతది బాగా. దీన్ని కొమ్మలు గూడా చక్కగా మనం శనగపప్పు అలా వేసి పులుసులాగా పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ తోటకూర ఒక్కటే గూడా పులుసు పెట్టుకోవచ్చనమాట. తోటకూర మీకు తెలియనిదేముంది ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వారానికి 2 రోజులైనా సరే ఆకుకూర తినాలి అని జెప్తారు గదా! ఈ తోటకూర అయితే అందరూ తీసుకోవచ్చండి. ఎలాంటి దోషము ఉండదు. ఇది పప్పులో వేసుకోవచ్చు. అలాగే విడిగా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు. వేపుడు కింద యేసుకొని తినొచ్చు. ఇదిగోండి గ్రో బెడ్‌లో అంతా పోసేసాను. అయితే మీరు గమనించారా? ఈ ఆకుకి తెల్లగా దోమపోటులాగా వచ్చింది చూసారా? దాన్ని గూడా మీకు చూపిస్తాను. ముందైతే ఇక్కడున్న హార్వెస్ట్ చేసేసుకుందాం తోటకూరంతా. తోటకూర ఇప్పుడు హ్మ్. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, బాలింతలు గానీ ఎవ్వరైనా సరే ఎలాంటి పేషెంట్స్ అయినా తినగలిగేటటువంటిది తోటకూరండి. ఒక కిడ్నీ పేషెంట్స్‌కి కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ తోటకూర అనేది తీసుకోకూడదనేది చెప్తారు. ఎందుకంటే అది దాని ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువవుతదనమాట. అందుకని జెప్పేసి ఇగోండి ఇక్కడ పెరుగు డబ్బాలో ఉంది. హ్మ్. ఇది చూసారా? ఇదే మీకు సర్ప్రైజ్. కూల్ డ్రింక్ బాటిల్‌లో ఎంత లావుగా వచ్చిందంటే అది జస్ట్ 1 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్. దాంట్లో అంత లావుగా అయిపోయి నేను పెట్టిందేమో టర్టిల్ వైన్ పెట్టాను. దాని నిండా అయితే 2, 3 మొక్కలైతే వచ్చేసినాయండి. సో, మనం మొక్క పెంచాలి అనుకోవాలి తప్ప దేంట్లో అయినా పెంచొచ్చు. ఎక్కడైనా పెరుగుతది. ఏ మొక్కైనా. లాస్ట్ టైమ్ మనం దీంట్లో ఈ బాటిల్స్‌లో అయితే పచ్చిమిర్చి పెంచాం గదా! కాయించాం గూడా గదా! ఇప్పుడు తోటకూరొచ్చిందనమాట. హ్మ్. సో, ఎలా పెంచాము, ఎక్కడ పెంచాము అనేది గాదు. మనకి ఇంట్రెస్ట్ అనేది ముఖ్యమండి. అది దాంట్లో మనం ఇచ్చిన ఎరువుల్లో అట్లో సీడ్స్ ఉండి, ఆ బాటిల్‌లో అనేది వచ్చేసిందనమాట. ఇగో ఇక్కడ గ్రో బ్యాగుల్లో హ్మ్. ప్లాస్టిక్ కంటైనర్స్‌లో మాక్సిమం మనం ఇంకా ఏమి పర్టిక్యులర్‌గా ప్రతి సంవత్సరం సీడ్స్ కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరమే లేదు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కోసుకొని కూరొండుకుంటే హ్యాపీగా ఉంటుంది గదా! ఈ గింజలొచ్చినియి చూసారా? ఆ గింజల్ని గూడా కొంచెం తయారయిన తర్వాతయితే తీసేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు తీసేయడం వల్ల. ఇదిగో ఇలా బొట్టెడైతే వచ్చింది నాకు. చూడండి. కదా! మన గార్డెన్‌లో మన చేతులతో మనం పండించుకొని మనం కోసుకుంటున్నాం.
ఇప్పుడు యూరియా, పొటాష్ వేయకూడదా అని అడిగారండి ఎవరో. యూరియా, పొటాష్ వేయొచ్చు. కానీ వేసిన తర్వాత మినిమమ్ ఒక 4, 5 రోజులైనా దాన్ని వదిలేసి అప్పుడు హార్వెస్ట్ అనేది చేసుకోవాలనమాట. ఇదిగో చూసారా? ఇది దోమపోటు అంటారు. అంటే దీంట్లో ఒక్కొక్కసారి జీవులుంటాయి కదా! ఇన్సెక్ట్స్ అలాంటివి చక్కగా గూళ్ళు పెట్టేసి, గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. అందుకని మనం ఈ ఆకుననేది శుభ్రం చేసుకొనైతే తీసేసుకోవాలి. చాలా ఆకైతే పోయిందండి. ఎందుకంటే ఇది ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మొక్కల మీదయితే పరాన్నజీవులు ఎక్కువగా ఉంటాయండి. ఈ రోజుల్లో తోటకూర, ఆకుకూర ఏదైనా సరే కొంచెం ఎక్కువగా కుక్ చేసుకొని తినాలంటండి. దాంట్లో ఏదన్నా బాక్టీరియా ఉంటే మన ప్రేగుల్లోకి చేరి మనకి హార్మ్ చేయకోకుండా ఉంటది గాబట్టి. అలాగే దీనికి పచ్చ గొంగళి పురుగు గూడా పడతది. జాగ్రత్తగా చూసి బాగు చేసుకొనైతే కూర వండుకోవాల్సుంటదనమాట. ఇదిగో ఇలా అయితే కూర కిందకి తెచ్చేసాను. మొత్తం అంతా అయితే కొంచెం అంతా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మన గార్డెన్‌లోదే అయినా 1, 2 సార్లు చక్కగా నీళ్ళల్లో కడిగేసేసి మనమైతే కుక్ చేసుకోవడానికి రెడీ జేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోని గనుక ఫస్ట్ టైమ్ చూస్తుంటే, నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి. ఇలాంటి మంచి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.